మరొకసారి అందరికీ రామ్ రామ్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? తెలుసుకోవాలనుందా? ఇదేంటిదో తెలుసుకోవాలనుందా అంటే స్కిప్ చేయకండి. దీనికి రామ్ ఘాట్ అంటారు. ఒకప్పుడు సరియూ నదిలో శ్రీరామచంద్రుల వారు మన రామ్లలా వారు అక్కడ సరియూ నదిలో స్నానం ఆచరించి అంటే స్నానం చేసుకొని ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు. రామ్లలా గారు ఇక్కడ రెస్ట్ తీసుకునేవారు, విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ దీనికి తులసి వట్ అని అనేవారు. వట్ అంటే వనం. సో సంస్కృత లాంగ్వేజ్ అది. సో ఇక్కడ మొత్తం ఒకప్పుడు తులసి వనం ఉండేది. ఇక్కడ రామ్లలా వారు వచ్చి ఇక్కడే ఆడుకునేవారు. చిన్నప్పుడు వారు వచ్చి ఇక్కడే రెస్ట్ తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఇది ఏంటిది అనేది మీకు డౌట్ వస్తుండొచ్చు. దీని వెనకాల నా వెనకాల ఏముంది అనేది మీకు డౌట్ వస్తుండొచ్చు. ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద దీపం. ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద దీపము. ఇందులో ఇప్పుడు ఈ దీపం తయారు చేయడానికి 108 క్షేత్రాల నుంచి మట్టి తేవడం జరిగింది. 108 క్షేత్రాల నుంచి తీర్థం అంటే నీళ్లు తేవడం జరిగింది. దానితోటే ఈ దీపం అనేది చేయడం జరిగింది. అయితే ఈ దీపంలో నూనె ఎంత పట్టిద్దో తెలుసా? 1500 లీటర్లు, 1000 డబ్బాలు, 1500 లీటర్ల నెయ్యి. నూనె కూడా వాడట్లేరు, ఘీ వాడుతున్నారు. అండ్ మహారాష్ట్ర నుంచి ఆ కాటన్ ఏదైతే వచ్చిందో, కాటన్ ఏదైతే వచ్చిందో అదే ఇందులో ఒత్తుగా వేయబోతున్నారు. అది ఒత్తు అక్కడే తయారు చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు మన రామ్ జన్మభూమిలో అయితే ఉంది. అది చూస్తున్నారు కదా. విశ్వంలోనే ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద దీపం ఇది. దీనంత పెద్ద దీపం ఇంతవరకు ఎక్కడ ఉండదు. ఇక్కడ ఇంతవరకు వినలేదు, చూడలేదు ఎవరు. అట్లాంటిది నేను చూశాను మీకు. సో అందరూ దర్శనం చేసుకోండి. ఒక్కసారి అందరూ చెప్పండి జై శ్రీరామ్ నాతోటి. చెప్పారా అందరూ నాతోటి? మళ్ళీ ఒకసారి అండి, జై శ్రీరామ్. బ్యూటిఫుల్ గా ఉంది. ద ఏన్షియంట్ సిటీ అయోధ్య ఇలాగే ఉంటుండేనేమో ఒకప్పుడు. చూస్తే తెలుస్తుంది ఇంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అంటే. మొత్తం ఒక యాంటిక్ పీస్ లాగా ఉంది. చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇల్లు చూడండి, ఇది కూడా ఒక యాంటిక్ పీస్ అనిపిస్తుంది. నాకు అర్థం కావట్లేదు ఏంది ఇది. చాలా పాత ఇల్లులు ఉంటున్నాయి ఇక్కడ. అసలు పర్ఫెక్ట్ అయోధ్య లాగా అనిపిస్తుంది. చూస్తుంటే నాకు ఎలా ఉందంటే, అవును శ్రీరామచంద్రుల వాళ్ళు పరిపాలించేటప్పుడు అయోధ్య నగరం ఇలాగే ఉండేనేమో అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది ఇది ఇప్పుడు. వావ్. ఒకసారి అయితే ఈ టెంపుల్లోకి వెళ్ళేసి వద్దాం రండి. राम राम बाबा जी. यहाँ ये क्या है बाबा जी? यहाँ पे क्या है? यहाँ पर हाँ, ये आश्रम है जो है। आश्रम है. हाँ, ओके ओके. क्या आश्रम? जस्ट मैं पूछने के लिए आया मैं. ये जो है आश्रम है, यहाँ महात्मा रहते हैं। हाँ हाँ हाँ. काशी मंदिर के नाम से ये आश्रम है जो है। ओके, काशी मंदिर के नाम से. ओके ओके. थैंक यू बाबा जी. राम राम. जी, जय भोले. కాశీ సంస్థానం వాళ్ళది రామ్ మందిరము. ఇక్కడ ఇది ఒక ఆశ్రమం. ఇది ఇక్కడ మొత్తం అందరూ బాబాలే ఉంటారు, మొత్తం సాధువులు ఉంటారు ఇక్కడ. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. బాబాజీ రామ్ రామ్. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం ఇక్కడ అంతా బాబాజీలే ఉంటారు. సో రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా చాలా ఉంది చూడడానికి అయోధ్య నగరం. ఈ అయోధ్య నగరానికి ప్రాపర్ గా చూద్దాం మనం. అదే మన శ్రీకారం. సో రండి ఇంకా చూద్దాం. రామ్ రామ్. రామ్ నామ్. జై శ్రీరామ్. అందరికి రామ్ రామ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి చూసేది సాలిగ్రామ శిలలు. సాలిగ్రామ శిలలు అంటే ఏంటిది అనేది అవి చూద్దాం రండి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, అవి అక్కడి నుంచే ఎందుకు వచ్చాయి, అండ్ వాటి వయసు ఎంత, అవి దేనికి వాడబడ్డారు, దేనికి చెక్కబడ్డాది అనేది మనం చూద్దాం. ఇప్పుడు తెలుసుకుందాం రండి. అయితే నేను ఇందాక చెప్పాను కదా, శిలలు ఏవైతే ఉన్నాయో సాలిగ్రామ శిలలు, ఆ సాలిగ్రామ శిలలే ఇవి. ఈ శిలలు వచ్చేసి నేపాల్ నుంచి వచ్చాయి. చూడండి, నేపాల్
గలేశ్వర్ ధామ్, నేపాల్ గలేశ్వర్ ధామ్ నుంచి అయితే వచ్చాయి ఈ శిలలు. నేపాల్ నుంచే ఎందుకు వచ్చాయి అది తెలుసుకుందాం. ఇదిగోండి కటింగ్ కూడా జరిగింది, నేపాల్ నుంచి వచ్చింది, ఇది కటింగ్ కూడా జరిగింది. నేపాల్ నుంచి ఈ శిలలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి, ఎవరు దేనికోసం వచ్చినాయి అంటే, మన అయోధ్యలో జన్మభూమి టెంపుల్లో ఏదైతే విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందో ఆ విగ్రహాలు ఈ శిలలతోటే తయారు చేసింది ఉన్నాయి. అవే ఈ రామ్లలా విగ్రహాలు తయారు చేసిన శిలలు ఇవి. నేపాల్ నుంచి వచ్చినాయి. నేపాల్ నుంచే ఎందుకు వచ్చినాయి, నేపాల్ రాముడి యొక్క అత్తగారి ఇల్లు, అందుకోసమనే అక్కడి నుంచి వచ్చినాయి. ఈ రాళ్ళ ఏజ్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? 60 మిలియన్. ఈ రాళ్ళ ఏజ్ వచ్చేసి 60 మిలియన్, అంటే 6 కోట్ల సంవత్సరాల శాలిగ్రామ శిలలు ఇవి. వాటితోటే ఈ రాముడి యొక్క విగ్రహాల్ని తయారు చేయబడ్డావి. అది అయితే రాముడి యొక్క విగ్రహం ఏ సైజు ఉండొచ్చు? 51 ఇంచెస్. 51 ఇంచెస్ ఒక బాలరాముడి రూపంలో అయితే స్థాపనం చేయబడుతుంది. సో రండి, ఇంకా ఇక్కడ ఇవి రాజస్థాన్ నుంచి అయితే వచ్చిన ఈ శిలలు రాజస్థాన్ నుంచి వచ్చాయి. సో రాజస్థాన్ నుంచి కూడా చాలా శిలలు వచ్చినాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రాసి పెట్టినారు రాజస్థాన్ నుంచి వచ్చాయని. సో ఇవి ఆ శిలలు. ఈ శిలని తాకడమే ఒక అదృష్టము. సో ఇది రాజస్థాన్ మఖరానా నుంచి వచ్చింది. సో వైట్ మార్బుల్ స్టోన్, ఇది మఖరానా, ఎందుకంటే మఖరానా నుంచే తెప్పియడం జరిగింది. అండ్ రాజస్థాన్ నుంచి ఇవి రెడ్ స్టోన్, శాండ్ స్టోన్ అని చెప్పాను కదా, రెడ్ శాండ్ స్టోన్. అండ్ ఇక్కడ ఈ శివలింగం వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ శివలింగం వచ్చేసి నర్మదేశ్వరం నుంచి అయితే తేవడం జరిగింది. అక్కడి నుంచి ఒక స్వామి వారు అయితే దీన్ని ఇవ్వడం జరిగింది. సో కింద వచ్చేసి మకరాన నుంచి తెచ్చిన వైట్ మార్బుల్ స్టోన్ ఉంది. అండ్ పైన నర్మదేశ్వరం నుంచి ఉందన్నమాట. అది ఓంకారేశ్వర్ నుంచి ఒక స్వామీజీ గారు ఇక్కడ బహుమతిగా ఇవ్వడం జరిగింది. సో రండి, ఇంకా పక్కన కూడా ఉంది. కర్ణాటక నుంచి కూడా రాళ్ళు వచ్చినాయి. అందరూ నేపాల్ నుంచే అనుకున్నారు, రాజస్థాన్ నుంచి కూడా అనుకున్నారు. మన సౌత్ నుంచి, మన కర్ణాటక నుంచి కూడా ఇదిగోండి రాళ్ళు వచ్చినవి ఉన్నాయి. ఈ రాళ్ళు వచ్చేసి బ్లాక్ స్టోన్. ఈ రాళ్ళతోటి రాముడి ఆలయంలో పీఠాలు అవి తయారు చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచో, దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మట్టి, రాళ్ళు, నీళ్లు, ప్రతి ఒక్కటి గుడికి సంబంధించింది, రాముడికి సంబంధించింది అన్నీ తెచ్చి ఇక్కడ కూడబెట్టి ఈ ఒక గుడిని, ఒక ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు. భవ్యమైన ఆలయం, అందుకే ఈ ఆలయానికి అంత పవిత్రత ఉంది. సో ఇక్కడ చూడండి, 1 लाख दिया है. ఇక్కడ చూడండి, ఈ సంచిలో ఇవన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో, సంచిలో గానీ అక్కడ ఆ బాక్స్ లో గానీ ఇవి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ 1,00,000 దీపాలు గాయస్. 1,00,000 దీపాలు అయితే ఇక్కడ దానం వేయడం జరిగింది. అండ్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ దీపము. ఏం చెప్పాలయ్యా దీని గురించి, ఎన్ని లీటర్లు పట్టిద్దో ఏమో కూడా అర్థం కావట్లేదు, అంత పెద్దగా ఉంది కదా ఇది. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. మరొకసారి అందరికీ జై శ్రీరామ్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? రామ జన్మభూమి ఒక టెంపుల్ కి ఏదైతే వాడుతున్నారో స్ట్రక్చర్స్, అక్కడే ఉన్నాము. ఆ రాళ్ళు ఎక్కడైతే చెక్కబడుతున్నాయో, ఎక్కడైతే ఆ రాళ్ళను తయారు చేయబడుతున్నారో అక్కడే ఉన్నాము. రండి చూద్దాము. ఇక్కడ మనకు ఏదైతే ఈ బెల్ ఏదైతే కనిపిస్తుందో, ఈ గంట, ఇది వచ్చేసి తమిళనాడు నుంచి ఒక లేడీ అయితే రామ్లలా టెంపుల్ కోసమని ఇచ్చినారు. దీని ప్రత్యేకత ఏంటిది? దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఓం అనే శబ్దాన్ని ప్రతిధ్వనిస్తుంది. చూస్తున్నారా? ఓం అనే శబ్దాన్ని ప్రతిధ్వనిస్తుంది 5 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్ లో. ఇది రామ్లలా టెంపుల్లో అయితే పెట్టబోతున్నారు. మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో, ఇదిగోండి చూడండి, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదే టెంపుల్ ఒక స్ట్రక్చర్. సేమ్ ఇట్లాగే టెంపుల్ అయితే నిర్మించబడుతుంది ఇప్పుడు. సో 3 అంతస్తులు, 1, 2, 3 అంతస్తుల నిర్మాణంతో అయితే కట్టబడుతుంది. ఇప్పుడు ఈ టెంపుల్ కి వాడే పిల్లర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ పిల్లర్సే నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత కష్టమైన పని. రాయికి రాసి దాని డిజైన్ అయితే చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. ఈ స్టోన్ వచ్చేసి రెడ్ స్టోన్, ఇది రాజస్థాన్ నుంచి వచ్చింది. చూస్తున్నారా?
ఎంత ఫైన్గా ఉందో, శాండ్ స్టోన్ లాగానే ఉంటుంది ఇది. ఇక్కడ జాలీలో ఏవైతే రాళ్ళు కనిపిస్తున్నాయో ఇదిగోండి, ఇది మక్రానా నుంచి వచ్చిన వైట్ మార్బుల్ స్టోన్. సో ఇవి కూడా ఇక్కడ చెక్కి ఇక్కడ పెట్టడం జరిగింది. సో చూడండి ఎలా చెక్కుతున్నారో మొత్తం అంతా. ఇది చాలా కష్టమైన పని. ఇదిగో చూడండి డస్ట్ ఎలా ఉందో. ఒక చిన్న రాయితోటి రాసి 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 ఈ రాపిడి వల్ల దీనితోటి డిజైన్ చేస్తున్నారు. ఎంత హార్డ్ వర్క్ చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఎన్నైతే పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ పిల్లర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 3 అంతస్తుల్లో వాడే పిల్లర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. అండ్ ఇక్కడ ఇంకా చెక్కుతున్నారు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జానకి మహల్. జానకి మహల్ అంటే ఏందో నేను లోపలికి చెప్తాను రండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. జై సీతారాం. వావ్, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు జానకి మహల్లో ఇక్కడ శివుడి ఒక ఆలయం ఉంది. ఈ శివాలయంలో అయితే గురుగారితో మనం మాట్లాడబోతున్నాము. ఈ జానకి మహల్ అంటే ఏంటిది అనేది మనం ఇప్పుడు గురుగారి త్రూ మనం తెలుసుకుందాం. గురుజీ నమస్कार. गुरुजी राम राम. हमारा नाम शालिग्राम शुक्ला है. जानकी महल का ऐसा इतिहास है कि केजरीवाल परिवार इसके संस्थापक हैं. उनका नाम था मोहन बाबू और उनकी धर्मपत्नी लक्ष्मीबाई. उनके कोई संतान नहीं थी, केवल एक लड़की थी. तो उनके मन में ऐसा भाव आया कि हम अयोध्या में जा करके किशोरी जी के मंदिर का निर्माण करें. उस हिसाब से उन्होंने किशोरी जी के मंदिर का निर्माण किया और जमाई के रूप में भगवान राम जी को अपना जमाई मान करके यहाँ उनको स्थापित किया और उसका नाम जानकी महल ट्रस्ट रख दिया गया. जानकी महल ट्रस्ट. धन्यवाद गुरुजी, आप बहुत अच्छी सी इन्फॉर्मेशन दिए हमको. ధన్యవాద్. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ వీణ ఒక ముందు అయితే ఉన్నాము. ఇది వచ్చేసి అయోధ్యలో లతా మంగేశ్వర్ గారి గుర్తుగా ఇది ఇక్కడ కట్టబడ్డది, ఇక్కడ స్థాపించబడ్డది. సో రండి ఇంకా ఇప్పుడు సరియు నదికి వెళ్దాం. సరియు నది ఈ పక్కకు వెళ్తే సరియు నది, ఇటు వెళ్తే శ్రీరామ జన్మభూమి, ఇవన్నీ వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం సరియు నదికి వెళ్దాం. అయితే సరియు నది ఘాట్లో అయితే నాగేశ్వర్ నాథ్ మందిర్ అని అయితే ఉంటుంది. ఈ మందిర్ చాలా ప్రసిద్ధమైంది. రండి దీని గురించి మాట్లాడుకుందాం. నాగేశ్వర్ నాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఈ టెంపుల్ ఎందుకు ఇంత ప్రసిద్ధమైందో ఇది కూడా తెలుసుకుందాం రండి. నాకు చాలా మంది ఇక్కడికి పక్కా వెళ్ళాలి అని చెప్పినారు. ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక నేను ఇంకా తెలుసుకున్నాను. రండి చూద్దాం ఏందో. లోపల రాగానే మీకు నాగేశ్వర్ నాథ్ ధామ్ అని కనిపిస్తుంది, నాగేశ్వర్ నాథ్ జీ అని కనిపిస్తుంది.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారి పిల్లలు ఇద్దరు లవకుశులు మనందరికీ తెలుసు. ఈ లింగం అయితే వాళ్ళే స్థాపించడం జరిగింది. సో దర్శనం చేసుకోండి. దీని పేరు వచ్చేసి నాగేశ్వరనాథ్ మహాదేవ్. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం మిస్ కాకండి. అందులో దశరథ మహారాజు గారి సమాధి, ఇంకా రాముల వారు ఎక్కడైతే గుప్తమైనారో అవన్నీ తెలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ విత్ మోటో క్యాంప్ పాటిల్, అభిషేక్. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్.